వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అటు శాంతి మంత్రం, ఇటు యుద్ధ హెచ్చరికలతో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇజ్రాయెల్తో జరుగుతున్న ఘర్షణకు ముగింపు పలకడానికి ఇరాన్ 3 కీలక షరతులను ముందుకు తెచ్చింది. ఒకవైపు శాంతి కోసం ప్రతిపాదనలు చేస్తూనే మరోవైపు తమపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ దేశ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. అసలు ఇరాన్ వ్యూహం ఏంటి? ఆ 3 షరతులు యుద్ధాన్ని ఆపగలవా? ఇప్పుడు తెలుసుకుందాం. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఈ షరతులు ప్రకటించారు. రష్యా, పాకిస్తాన్ దేశాధినేతలతో మాట్లాడిన తర్వాత ఆయన ఈ పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్, అమెరికా ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ముగించాలంటే ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో తమ దేశంపై మళ్లీ దాడులు జరగకుండా కఠినమైన అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఈ 3 షరతులకు అంగీకరిస్తేనే శాంతి సాధ్యమని ఆయన తేల్చి చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ముగించాలంటే అగ్రరాజ్యాలు తమ వైఖరి మార్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు శాంతి కోసం షరతులు విధిస్తున్న తరుణంలోనే ఆ దేశ సైన్యం నుంచి తీవ్ర హెచ్చరికలు వెలువడ్డాయి. ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి అబుల్ ఫజల్ షెకర్చి ప్రభుత్వ టీవీ ఛానల్తో మాట్లాడుతూ అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ అమెరికా తమ దేశంలోని పోర్టులపై దాడి చేస్తే పర్షియన్ గల్ఫ్లోని ఏ ఒక్క పోర్ట్, ఆర్థిక కేంద్రం లేదా ఇతర ప్రాంతం సురక్షితంగా ఉండదని హెచ్చరించారు. మా ఓడరేవులపై దాడులు జరిగితే ఈ రీజియన్లోని అన్ని పోర్టులు, రేవులు మా చట్టబద్ధమైన లక్ష్యాలుగా మారుతాయని ఆయన పేర్కొన్నారు. అంతేగాక తమ పోర్టులపై దాడి జరిగితే ఇప్పటి వరకు చేసిన దానికంటే చాలా భారీ స్థాయిలో సైనిక చర్య చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాంతంలోని దేశాలు తమ భూభాగాల నుంచి అమెరికన్లను తరిమి కొట్టాలని కూడా షెకర్చి పిలుపునిచ్చారు. ఒకవైపు చర్చల కోసం షరతులు, మరోవైపు విధ్వంసం తప్పదని హెచ్చరికలు. ఇరాన్ అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వ్యూహం పశ్చిమాసియాను ఎటు తీసుకెళ్తుంది? అమెరికా ఈ షరతులకు తలొగ్గుతుందా, లేక యుద్ధం మరింత ముదురుతుందా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. ఈ అంతర్జాతీయ పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? ఇరాన్ షరతులు న్యాయమైనవేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.